రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు మిత్రుడు కూడా నాకంటే దాదాపు మోర్ దాన్ 20 years చిన్న కూడా 52 అనుకుంటా. నేను 76 2009 నుంచి జడ్పీటీసీ ఉన్నప్పుడు 2007 నుంచి నాకు మంచి మిత్రుడు. డైనమిక్గా పనిచేస్తున్నాడు బ్రహ్మాండంగా. ముఖ్యమంత్రి కాకముందు రేవంత్ రెడ్డి గారిని చూశాను, ముఖ్యమంత్రి అయినాక చూశాను. కల్వల ఫంక్షనింగ్లో కంప్లీట్ ఆకాశానికి భూమి ఎంత తేడా ఉందో సూర్యుడు చంద్రుడికి ఎంతో అంత తేడా కనిపిస్తుంది. ఎవరు ఊహించనంత. ఒకటి 6 సూత్రాలు ఏదైతే కార్యక్రమాలు పెట్టిండో అమలు చేయడంలో కానీ, కక్ష సాధింపు చర్యలకు పోకుండా ఒక్కొక్కటి ఒక కమిటీ వేసి వాటిని ఒక్కొక్కటి వెలికి తీస్తూ మీ మీడియా ద్వారా ఏదైతుందో ప్రజలను కళ్ళు తెరిపిస్తూ ఉన్నాడు. అన్నా మాట్లాడద్దన్నా, కళ్ళు తెరిపిస్తూ ఉన్నాడు. కానీ ధరణి ఇష్యూలు ఏదైతుందో ఒక ప్రిస్టేజ్ కమిటీ వేశారు వారు. దాంట్లో చాలామంది ఇబ్బంది పడ్డారని చాలా పార్టీలు కూడా ఏదైతుందో ధరణిలో బాగా లొసుకున్నాయని. దాంట్లో ఒక 2,50,000 మంది దాదాపు కొన్ని లక్షల ఎకరాలు ఏదైతుందో డిస్ట్రిబ్యూట్ ఉంది. అది రేపు తేలిపోతుంది లెక్క. నిన్నటికి స్టాప్ అయింది అనుకుంటా ఈ కోడ్ వచ్చి రావడం వల్ల. కానీ ఈ కమిటీ సభ్యులైన మా మిత్రుడు 73 నుంచి కోదండ రెడ్డి గారు ముషిరాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి 94లో 89లో 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. చాలా సీనియర్ నాయకుడు. సిటీ కాంగ్రెస్ కన్వీనర్ చేశాడు, ఎంప్లాయ్మెంట్ బోర్డు మెంబర్ చేశాడు, ఎన్నో చేశాడు. నిన్న బొమ్మరాజుపల్లెకి పోయి 14th వెళ్ళి ఎవరైతే దొంగలు రైతు సంఘం పేరు మీద 920 ఎకరాలు మొత్తం మీకు దాంట్లో ఉంది 1049 ఎకరాలు 65లో 129 ఎకర్స్ వాళ్ళ బంధువులైన బలరామకృష్ణ అని 57 నుంచి 62 మచిలీపట్నం, ఇప్పుడు గుడివాడ అంటారు, లోకసభ సభ్యునిగా ఉండే అతను 1965లో ఆయన వారసులు 21 మంది మీద ఆ ల్యాండ్ కొని మొటేషన్ సేల్ డీడ్ చేయడం జరిగింది. 920 ఎకర్స్. ఇక మిగతా 129 ఆయన కజిన్స్ బంధువులైన జగ్గయ్య, పార్సారథి, ఇంకెవరున్నారు, ముగ్గురి పేరు మీద 129. వాళ్ళు సపరేట్, ఇది సపరేట్. ఆ 129 ఎకర్సే ట్యాంపరింగ్ కాలేదు. బలరామకృష్ణ గారికి 3 కుమారులు 3 బిడ్డలు. ఈ 6 అమెరికాకి వెళ్ళిపోయారు ఈయన బతికుండగానే. 57 నుంచి 62 లోకసభ సభ్యుల మాజీ అయిన తర్వాత ఆయన వచ్చి బొమ్మరాజుపల్లె, తర్వాత ఏతుందో అల్వాల్ ఉన్నాడు. 82లో అతను చనిపోయాడు. వాళ్ళంతా అమెరికా. ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు, ఆ ప్రాంతం తెలిసిన వాళ్ళు దాదాపు ఏదైతుందో 920 ఎకరాల్లో 890 ఎకర్స్ ట్యాంపరింగ్ చేశారు. రికార్డ్ ఫేక్ డాక్యుమెంట్స్. 30 ఎకరాలు మాత్రము చేయలేకపోయారు. ఆయన ఉన్నప్పుడు 26 మంది అప్పటి భాషలో, ఇప్పుడు భాషలో కూడా మా ఊర్లలో పాలేరు అంటాం, పాలేరు 4 కుంచాలకు చేసేవాళ్ళు. 4 కుంచాలే. మేము వడ్లు కూడా ఇవ్వకపోదు, మక్కలు జొన్నలు. నేనే చెప్తున్నా, ఆయన సంగతి తెచ్చిపెట్టండి. మక్కలు జొన్నలు దాంతోటే బతకాలి. 4 కుంచాలంటే బియ్యమే ఒక కుంచానికి ఏదైతుందో 11-12 రూపాయలు అవుతుండే. వడ్లు అయితే ఏదైతుందో ఎక్కువ. మక్కలు ఏదైతుందో చాలా అంటే ఒక 40-50 రూపాయల జీతంతో జీవనం గడిపేవాళ్ళు. 26 మంది ఏదైతుందో 31 ఎకరాలు. దాంట్లో యాదవ్ కుటుంబాలు ఒక 9-10, ముదిరాజులు ఒక 8, 2 రెడ్డీసు 2 ఎస్సీసు. వాళ్లకు 1 ఎకరు 2-3కి 2 ఎకరాలు ఇచ్చాడు. ఆ 31 ఎకరాలు మాత్రమే. ఇది వాస్తవం. గ్రామాల్లో కూడా రేపు మీడియాకు మళ్ళీ నెక్స్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నాను. ఆ వేల మందిని అక్కడ ఆ చుట్టూ గ్రామాల్లో 10 గ్రామాల్లో దాదాపు ఆ ఊర్లోనే పాపులేషన్ మోర్ దాన్ 8 to 9,000 ఓటర్సే 3,000 పైన ఉన్నారు. అటువంటిది వాళ్ళు ఒక్కరే ట్యాంపరింగ్ చేసుకోలేదు రికార్డు. వాళ్ళు చనిపోయిండు. ఈ పెద్ద మనిషి చనిపోయిండు, వాళ్ళ పాలేరు చనిపోయిండు, వాళ్ళ పిల్లలు ఒక కుటుంబానికి 1 ఎకరం మీద 3 బతికేటోళ్ళు ఉన్నారు. 3 24 గంటలు పంటలు వస్తుంది అక్కడ. అంటే 12 నెలలు. అటువంటిది
వాళ్ళు పోరాటం చేసుకుంటూ వస్తున్నారు. మా కరీంనగర్ నా మిత్రులు ఆదిత్య యాదవ్ 13 మంది, ఇల్లంతకుంట మండల్ సిరిసిల్ల 13 మంది 2016లో ఎంటర్ అయ్యారు. అగ్రిమెంట్ ఓన్లీ ల్యాండ్ పేపర్ చేసి అగ్రిమెంట్ అయ్యారు. అమెరికాలో కంపెనీలు అమ్ముకొని తల్లిదండ్రులను వదిలిపెట్టి చెమటోడ్చిన రక్తంతో ఒక పూట తిని ఒక పూట తినకుండా ఒక కర్రీ చేసుకుంటే వారం రోజులు దానికి ఫ్రీజ్లో పెట్టుకొని డబ్బులు చేసి కంపెనీలు అమ్మి ఈ కుటుంబ సభ్యుల దగ్గర అగ్రిమెంట్ చేసుకున్నారు. దాదాపు ఇప్పటి వరకు 16 నుంచి 2003 అక్టోబర్ వరకు మోర్ దాన్ 350 కోట్ల రూపాయలు కష్టార్జితము 350 కోట్లు ఇండియన్ కరెన్సీ చేసుకున్నారు. అప్పటి నుంచి లీగల్ ఫైట్ చేస్తున్నారు. అప్పటి వరకు పేపర్ వర్క్. ఎవరైతే ట్యాంపరింగ్ చేసిండో ఒక ఆర్డీఓ ట్యాంపరింగ్ రికార్డ్, ఇంకో ఆర్డీఓ వచ్చి ట్యాంపరింగ్ అని ఇచ్చిండు. అది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇంప్లిమెంట్ చేస్తలేదు వీళ్ళు వచ్చినాక 16 నుంచి 20 వరకు. తర్వాత కోర్టుకు వెళ్ళారు వీళ్ళు. కోర్టులో సింగిల్ జడ్జిమెంట్ ఇచ్చిండు. మాకు మా పేర్లు ధరణిలో ఎక్కాలా, ఇగో ఫేక్ డాక్యుమెంట్ ఉన్నో ఏదైతుందో బోగస్ కాల్ ఏదైతుందో పాస్బుక్ ఉంది, ధరణిలో ఉంది, ఫేక్ ఫోటోలు పెట్టిండ్రు. ఆయన చనిపోయినాక అగ్రిమెంట్ 82 చనిపోతే 2004లో అగ్రిమెంటు, అమెరికాలో ఉన్న ఆమె పేర్ల మీద ఫోటోలు ఏదైతుందో ఫేక్ ఫోటోలతోటి రిజిస్ట్రేషను ఇవన్నీ చేసుకుంటా సింగిల్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమని? మెజిస్ట్రేట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఏదైతుందో ఇచ్చింది. వెరిఫై ద రికార్డ్స్. ఒకటి మా తరఫున ఈ జీపీ బలరామకృష్ణ కుటుంబ సభ్యుల తరఫున, ఒకటి వాళ్ళని. డబుల్ బెంచ్కి పోయారు, డబుల్ బెంచ్ ఇచ్చింది. తర్వాత కూడా ఏదైతుందో డబుల్ బెంచ్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత కలెక్టర్కి పవర్స్ ఇచ్చాడు. కలెక్టర్ ప్రాసెస్ స్టార్ట్ చేసిండు. యాజ్ ఫర్ కోర్ట్ డిసిషన్ ఏది వెరిఫికేషన్ మమ్మల్ని అడిగాడు. ఈ బలరామకృష్ణ కుటుంబ సభ్యుల జీపీలను వాళ్ళు సబ్మిట్ చేశారు డాక్యుమెంట్. అదర్ సైడ్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయకుండా రైతుల ముసుగులో రామయ్య అని ఫేక్, అవన్నీ మళ్ళీ ఒక తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. డాక్యుమెంట్ చూడడానికి ఒక అసోసియేషన్ చేశారు రైతు సంఘం. దాంట్లో పోచారం శ్రీనివాసరెడ్డి ల్యాండ్స్ ఉన్నాయి, సంతోష్ రాజ్యసభ ఇప్పుడు ఇంకా స్టిల్ ఈజ్ ఎంపీ ఆయన ఉన్నాయి, మల్లారెడ్డి మంత్రి గారి ఉన్నాయి, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఉన్నాయి. ఇవన్నీ సేల్ డీళ్లు, ఇవన్నీ మీకు అన్ని 1 by 1 మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇవన్నీ ఏదైతుందో రైతు సంఘం పేరు మీద ధర్నాలు స్టార్ట్ చేశారు. కొన్ని పత్రికల్లో తెలియక వీళ్ళు ఇక్కడ రైతు సంఘం మీద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. వీళ్ళు ఏం చేసిందంటే మా ఊళ్ళు తెలియక పాపం అమెరికాలో వాళ్ళు 2-3 పేపర్లకు ఇచ్చారు. దానికి ఏదైతుందో కొందరు హట్ అయ్యారు. నేను ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పిలిస్తే పాపం వాళ్ళకేం తెలియదు. నేను ఎప్పుడైతే ఆగస్టులో ఎంటర్ అయినానో వాళ్ళ తండ్రి నాకు మిత్రుడు ఉండే, వాళ్ళ కజిన్ ద్వారా ఏదైతుందో అయిన తర్వాత నేను ఎంటర్ అయ్యాను. నేను కోర్టును అమలు చేయమని నేను కలెక్టర్గా కలిసిన. మేము ఎవరైతే ఒరిజినల్ ఉన్నామో మాకేమో నోటీసులు ఇచ్చినాం, మేము సబ్మిట్ చేసినాం, మీరు వాళ్ళకు దొంగలకు నోటీసులు ఎందుకు వేయలే అంటే ఆయన ఏం చెప్పాడంటే, సార్ ఇగో ధర్నాలు చేశారు, అది చేశారు, మంత్రులు, నాకు పొలిటికల్ ప్రెషరు, ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నాడు. ప్రాబ్లమ్స్ ఉంటే నేను చెప్పిన పేగులు తీయడం ఖాయం. ఇక్కడ మీడియా తట్టుకోగలుగుతారు కావచ్చు కొంతమందిని. ఢిల్లీకి వెళ్ళి చార్టెడ్ ఫ్లైట్ హైయర్ చేసింది అంటే ఆల్రెడీ కొటేషన్ తీసుకున్నా. ఐఎమ్ గోయింగ్ టు హోల్డ్ ద ప్రెస్ కాన్ఫరెన్స్. షామీర్పేటలో ల్యాండ్ అవుతుంది, ఢిల్లీకి వెళ్ళి ఫ్లైట్ 20 మంది ఫ్లైటు, దాని హకీంపేటలో అవుతుంది, షామీర్పేటలో నా ప్రెస్ కాన్ఫరెన్స్. వాళ్ళ ఫామ్ హౌజులు మొత్తం పేగులు తీసేస్తా. కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇవన్నీ చూపెట్టాను. ఇగో ఫ్లైట్ చూపెట్టాను. అమెరికాకి వెళ్ళి 2,80,00,000 అవుతుంది 72 hours 20 చార్టర్. మీకు అన్నీ కావాలంటే ఇప్పుడే మీకు వాట్సాప్లో పెడతా. ఎప్పుడు తీసుకున్నా అనేది దాంట్లో ఉంటుంది. అది నేను కొటేషన్ తీసుకున్నా. ఢిల్లీది 48 లక్షలు ప్లస్ 18% 24 hours, అది 72 hours. నేను వదిలిపెట్టాను. నాకు టైం ఇమ్మన్నాడు. తర్వాత 2 రోజులకు వాళ్ళందరికీ దొంగలకు కూడా నోటీసులు ఇచ్చి మండే ప్రజెంట్గా అమ్మన్నాడు. అట్లా 3 సార్లు వచ్చింది. దాని మీద వాళ్ళు అడిగినారు కలెక్టర్ అంటే మేజిస్ట్రేట్, సార్ మీరు ప్రాసెస్ చేయొద్దు అంటే దాన్ని ఏదైతుందో ఆయన రిజెక్ట్ చేసిండు. కోర్టు కంటెంట్ ఆఫ్ కోర్టు పోయినాం మేము. కోర్టు విజయసేన్ రెడ్డి గారి జడ్జి 2 సార్లు కలెక్టర్ అటెండ్ కాలే. ఎందుకు అమలు చేయడం లేదు కోర్టు కారణం. 3వ సారికి ఆయన అటెండ్ అయ్యాడు కలెక్టర్. అమ్మాయి గారే ఎవరో ఉండే, ఆయన ఏదో ఎలక్షన్ కమిషన్ అయింది, ఇప్పుడు ఏదో సంథింగ్ ఆఫ్ యానిమల్ హస్బెండ్ దేనికి పోయాడు అనుకోండి. ఆయన రంగారెడ్డి కలెక్టర్ గారు ఉండే, ఇది సీనియర్ కలెక్టర్ అంటే స్టఫ్ మ్యాన్, సబ్జెక్ట్ మ్యాన్తో ఆయన ప్రాసెస్ స్టార్ట్ చేసిండు. అతనిపై
అధికారంలో ఉన్న ఈ సంతోష్ లాంటి వాళ్ళు మీకు మేము హెల్ప్ చేసినాం, ఎట్లా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం సార్? నాకు సర్వీస్ రిమార్క్స్ వస్తాయి, కోర్టు బోన్లో నిల్చున్నా, నేను కోర్టు డైరెక్షన్ ప్రకారం నేను చేస్తున్నా. మీరు ఏదైనా ఉంటే డాక్యుమెంట్ తేండి, బట్ యాజ్ ఫర్ వెరిఫికేషన్ క్లారిటీ ఉంది, రమ్మనండి. నేను పేషీలకు పిలుస్తున్నా కదా, ఎవ్రీ 1 వీక్ ఇచ్చుకుంటూ 3 సార్లు ఇస్తే రావడం లేదు, వకీలని తీసుకొచ్చుకుంటుండ్రు. ఫేక్ డాక్యుమెంట్. మేము 40 ఏళ్ళకి వెళ్ళి ఉన్నాం. పొజిషన్ ఉంటే డిఫరెంట్, లిమిటేషన్ యాక్ట్ వస్తుంది. కానీ డాక్యుమెంట్లే మొత్తం 890 ఎకరాలు ఏదైతుందో ఫేక్గా తయారు చేసిండ్రు, దొరికిపోయారు. సుప్రీంకోర్టు ఒక గైడ్ లైన్స్ ఉంది, ఏ ఫేక్ డాక్యుమెంట్ ఉన్నా కూడా వెరిఫికేషన్ చేసి రికవరీ చేసి ఎవరైతే ఒరిజినల్ అనుకున్న ఇచ్చే బాధ్యత రెవెన్యూ డిపార్ట్మెంట్. దట్ ఈస్ అ గవర్నమెంట్. అక్కడ ప్యాలెస్ కట్టని కూలగొట్టుడే అంతే, కూలగొట్టి ఒరిజినల్కి ఇవ్వాలనేది సుప్రీంకోర్టు. అవి కూడా మీకు అన్నీ అవుతుందో కాపీస్ ఇస్తాను నేను. తో ఈ విధంగా ఈ కమిటీ మెంబర్లు మొన్న 14 అడిపోయారు. సునీల్ రెడ్డి బాగా నిపుణుడు, కోదన్ రెడ్డి 2 సార్లు ఎమ్మెల్యే. ఎవరి దగ్గరికి పోయిండే? ఎంఆర్ఓకు రూల్ చెప్పడానికి పోయింది. పోయి ఎక్కడ తిన్నారు? గెస్ట్ హౌస్ అక్రమ కట్టడైన కిషోర్ కట్టర్, రైతు సంఘం రామయ్య, తర్వాత సత్యనారాయణ రాజు వాళ్ళ దగ్గర తిని ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చేశారు. ప్రముఖంగా చాలా టీవీలలో వచ్చింది, పత్రికలు వచ్చింది, జ్యోతిలో, ఆంధ్రజ్యోతిలో వచ్చింది. 300 మంది రైతులు నానా ఇబ్బంది పడుతున్నారు. ఏది? బొమ్మరాజపేట. ఇదొక స్పెషల్ డ్రైవ్ కింద మేము తీసుకొని ఒక ఇమ్మీడియట్గా వీళ్ళకి పరిష్కారం చేస్తాం. మేము మమ్మల్ని కుక్కర్లకి ఎదుర్చుండి కలెక్టర్ అంటే అవన్నీ ఏదైతుందో ప్రెస్కి చెప్పాడు కోదన్ రెడ్డి గారు. అండ్ పక్కకు సునీల్ రెడ్డి గారు ఉన్నారు. నేను వారితో మొన్న 14 రాత్రి మాట్లాడాను, నిన్న కూడా మాట్లాడాను. ఆ అబ్బాయి మా వన్ ఆఫ్ ద జీపీ కూర్చుని మాట్లాడాను. మీరు తప్పు మిస్గైడ్ చేసిండ్రు. వాళ్ళకు ధర్నీ ఉన్నది, పాస్బుక్ ఉంది, రైతు బంధు వచ్చింది, ఓవరాల్ కంపెన్సేషన్ వచ్చింది. వాళ్ళకి ఎట్లా అన్యాయం జరిగిందే? అన్యాయం జరిగింది మాకు. నిన్న జ్యుడిషియరీ వాళ్ళు లంచ్ ఎవరి దగ్గర చేస్తావయ్యా, నీ టిఫిన్ నువ్వు పెట్టుకపో, హోటల్లో తిను. వాళ్ళు చెప్పింది అయితే ప్రముఖంగా దిశ క్లారిటీ వచ్చింది అట్లా. అలాగే ఆంధ్రజ్యోతి బిగ్ ఐటమ్ విత్ ఫోటోగ్రాఫ్. సో ఈ విధంగా అయింది కనుకనే నేను ప్రెస్కు రావాల్సి వస్తుంది. నేను ఎప్పుడు రాలే ప్రెస్కు. ఈ ఇష్యూలో సాల్వ్ అయిపోయింది ఇష్యూ. ఒక 15 రోజులు క్లారిటీ డైరెక్షన్ ధర్నీలో కూడా ఎక్కింది. స్లాట్ బుక్ చేశాము. హరిహరాదులు ఆకాశం భూమి ఒకటైనా దేశంలో ప్రధాని 29 ముఖ్యమంత్రులు కాదు, ఐక్యరాజ్య సమితి 180 200 దేశాల ఒకటి ఉంటుంది కదా ఐక్యరాజ్య సమితి అని యూనియన్, వచ్చి కూడా వీళ్ళని రక్షించలేదు దొంగలు అనడానికి ఏదైతుందో మీకు. దీన్ని ఏదైతుందో నేను 4-5 రోజులు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, ఇది వాల్యుబుల్ ల్యాండ్, దీంట్లో ఈ ల్యాండ్ మాకేం ఫేవర్ అవసరం లేదు, యాజ్ ఫర్ కోర్ట్ యాజ్ ఫర్ రికార్డ్ కావాల్సిందే, రికవరీ చేసి మీరే ఇవ్వాలి. మేము ప్రజాహితం కోసం, ప్రభుత్వము లోటు బడ్జెట్లో ఉంది, ఇబ్బందుల్లో ఉన్నది, ఒక 100, 150, 200 కోట్లది ఒక మంచి అంటే వాల్యూ ఆఫ్ ల్యాండ్ ఒక ప్రాజెక్ట్ కోసం అక్కడిచ్చి ఇవాళ గెస్ట్ హౌజులు కేంద్ర మంత్రులు రాని, రాష్ట్ర ముఖ్యమంత్రులు అని ఎక్కడ ఉంటుండే ఆ హోటళ్ళలో. ఇంతకుముందు గెస్ట్ హౌజులు ఉండేవాళ్ళు, కార్లు పెట్టుకోవడానికి జాగలేదు, గెస్ట్ హౌజులు అన్నీ బూడిద కుంపలైనవి. లేకి ఒక దిక్కు, దిల్షుగా ఒక దిక్కు, ఆ గ్రీన్ ల్యాండ్స్ రోడ్ వెండరింగ్లో పోయింది. తో ఏదైనా ఒక మంచి ప్రోగ్రాం కోసం, ప్రజాహితం కోసం అక్కడ మేము ప్రభుత్వానికి కూడా డొనేట్ చేయడానికి తయారుగా ఉన్నాం. అలాగే ఇక మీకు ఫేక్ డాక్యుమెంట్, షీఈ్ ద లేడీ, ఫస్ట్ ఇది చూడండి మీకు ఫోటోగ్రాఫ్, 92 ఇయర్స్ ఈమె ఫోటోని ఏదైతుందో మీకు ఇదే దాంట్లో లాస్ట్లో ఆమె పేరు మీద ఇక్కడ లాస్ట్ పేజీలో ఉంటుంది. ఈ ఫోటో పెట్టి సాక్షులుగా పెట్టి ఇసాక్ అనేది అవుతుందో వాళ్ళ తండ్రి ల్యాండ్ గ్రాబర్ ఉండే ఫేమస్, చాలామంది రాష్ట్ర ముఖ్యమంత్రులకు, ఆశం గారికి, అంజయ్య గారికి, హేమహేమిలకు, విఠలరావు ఎంపీకి క్లోజు. షాన్బాగ్ హోటల్ అని బషీర్బాగ్లో ఉంది, అతని 2వ కుమారుడు. కేశవరావు గారికి ఫ్యామిలీ ఫ్రెండ్ వీళ్ళన్నగిట్ట చేసి ఆమె పేరు ఫోటో పెడితే ఒక వైజాగ్ నుంచి తీసుకొచ్చారు. సేమ్ ఇదే ఈమె 92 ఇయర్స్ ఇప్పుడే. ఈ 6 సంతానంలో 3 కొడుకులు చనిపోయారు, 3 డాక్టర్స్ వీళ్ళంతా, 5 డాక్టర్లు, ఒక బిడ్డ చనిపోయింది. ఒక బిడ్డ ఇప్పుడు 92లో ఎంటర్ అయింది, ఒక బిడ్డ 89. దే ఆర్ కమింగ్ షార్ట్లీ. అంటే ఆరోగ్యం మంచిగా లేకపోతే వాళ్ళ వారసులు 21 మందిని మేము తీసుకొచ్చి మొటేషన్ కోసం కానీ ఇవి చేయడానికి. సో ఈ రామయ్య అనే ఒక అతను
రామయ్య ఎక్కడ పోయింది రామయ్య అనేది దీంట్లో మీకు కనబడుతుంది కదా, ఇది చూడండి ఫోటో, ఇది ఒరిజినల్ ఈమె, ఇక్కడ ఉన్నది ఏజ్ ఎంత ఉన్నది ఇది చూడండి. తర్వాత రామయ్యది ఎక్కడుంది మన బాబు, రెండో దాంట్లో ఉందా రమేష్, రామయ్య ఇగో ఇదే. ఒక 10 ఎకరాలేమో వేరే లేడీ, ఆమె విజయనగరం, ఇగో వైజాగ్ లేడీ. ఎవరంటే ఇప్పుడు రైతు అధ్యక్షుడు, మొన్న ఈ కమిటీ మెంబర్లకు విందు ఇచ్చిండు, విందు. ఇగో రామయ్య రైతు సంఘం ప్రెసిడెంట్, ఈజ్ వెరీ క్లోజ్ టు రాజేంద్ర, ఈటల రాజేంద్ర. ధర్నా అటెండ్ అయ్యిండు, వీళ్ళు ధర్నా చేసినప్పుడు మల్లారెడ్డి అడ్రస్ చేసిండు, సంతోష్ కలెక్టర్కు ఫోన్ చేసిండు. ఈ రామయ్య తోటి రైతు సంఘ అధ్యక్షుడు దొంగ. ఇగో చూడండి ఎట్లా పట్టుబడ్డాడు. ఆ లేడీకి సాక్షితన్ ఎవరంటే ఆమె అమెరికాలో ఉంది. ఇది రెండోది. ఇక ఒక ఇనామీ ల్యాండ్ అని మీకు ఏదైతుందో 270 ఎకరాలు సాదా పైనామీ మీద చేసి 270 ఎకరాలు ఇనామీ చట్టాన్ని తెచ్చి ఇది మొత్తం ఫైల్ ఏమైనా చేసిండు, రెవెన్యూ రికార్డ్స్లో ఫైల్ మాయం చేసిండు. 270 ఎకరాలు ఇనామీ భూమి, పట్టా 650 చిల్లర్ల. ఈ 270 ఎకరాలు ఫైల్ మాయం చేసిన ఒక ఆర్డీఓ రేపు రాబోయే రోజుల్లో కటకటాలు పోతాడు. మేము ఎప్పుడైతే ఎంటర్ అయినామో, అంటే వీళ్ళు కంప్లైంట్ ఇచ్చినాం, 60 కోట్ల రూపాయలు వీళ్ళ దగ్గర వసూలు చేసి నకిలీ ఫైల్తో ఒరిజినల్ ఫైల్ అవుట్, ఫైల్ ట్రేస్ అవుట్ అయింది. ఇప్పుడు లాకర్లో పెట్టించినాము, ఇన్ఫర్మేషన్ యాక్ట్లో తీసుకున్నాము. కంప్లీట్ 270 ఎకరాలు ఇనామీ భూమి కూడా ఫేక్ డాక్యుమెంట్ తయారు చేసిండ్రు. ఇదొకటి 125 సాదా బైనామా, ఇది సాదా బైనామా మీద 125 ఎకరాలు, ఇది కూడా ట్రేస్ అవుట్ అయింది. దీంట్లో ఒక రామస్వామి అన్నట్టు ఏదైతుందో 1981లో ఆయన చనిపోయిన తర్వాత దీన్ని ఏం చేశారంటే, ఒకడు సరెండర్ అయ్యి రెవెన్యూలు పిలిస్తే ఇది నా సంతకం కాదు, నాకు సంబంధం లేదు, నా పేరు నాదే, ఇవన్నీ నాది. అప్పుడు ఫోటోలు లేవు, అప్పుడు అన్ని సంతకాలు, థంబ్ ఇంప్రెషన్. ఈ విధంగా ఏదైతుందో వాళ్ళు. ఇంకా ఏముందంటే రెండోది రామయ్య కట్టర్, కిషోర్ కట్టర్, ఇతను ఎత్తిరాజారావు గారికి బంధువు, అల్లుడైతాడు. ఎత్తిరాజారావు గారు మాజీ మంత్రి, సుధాకర్ గారు నిన్న చనిపోయింది కదా బావమరిది. నిన్నటి దానిక మంత్రి ఉన్న దయాకర్ రావుకు రామవరం పెద్ద ఫ్యామిలీ. అతను ఏదైతుందో దాదాపు ఒక 80 ఎకరాలు ఏదైతుందో రిజిస్ట్రేషన్ అతను. ఇవ్వండి. అగ్రిమెంట్ ఎప్పుడు చేసిండు, ఆయన చనిపోయింది 82లో అయితే ఎంపీ గారు 2004లో డాక్యుమెంట్, 2004లో అన్ని దొరికారు. కోర్టు ఆర్డర్ ఇచ్చింది, కొంచెం స్టే తెచ్చుకున్నారు, అవన్నీ బయటకు వస్తాయి. కానీ నిన్న ఎప్పుడైతే ఈ మెంబర్లు పోయినరో, ఒక జ్యుడిషియరీ అది, వాళ్ళు ఏదైతుందో ఏకపక్షంగా 300 మంది రైతులు ఏదైతుందో ఇబ్బంది చేశారు. 300 కాదు, అక్కడ ఒక 26-27 ఎకరాలు దీనికి సంబంధించింది కాదు, గ్రామంలో ప్రాబ్లం ఉంది. ఎవరైతే ఈయన పాలేరులు పనిచేసిన భాస్కర్ అని మొన్న ఒక రిప్రజెంట్ చేసిండు, ఆ ఫోటో వచ్చింది ఆంధ్రజ్యోతిలో. ఆయన ఏమంటున్నాడు, నాకు 3 బిడ్డలు, 1 ఎకరంలో మేము 3 అన్నదమ్ములు ఉన్నాం, మొత్తం 7 మాకు పిల్లలు, నా పెళ్లికి ఉన్నది మా అన్న బిడ్డది. నేను కలిశాను వాళ్ళందరికీ. సెప్టెంబర్ 2 రాజశేఖర రెడ్డి చనిపోయిన దినంలో ఎవరైతే పాలేరు పనిచేసిన కుటుంబాలు లేవో 40 మందికి 10 లక్షల చొప్పునిచ్చిన ఒక పేపర్ కట్టింగ్ కానీ ఒక ఇటువంటి ఫోటో తీసుకుంటానికి కూడా అలౌ చేయలేదు. నేను రాజశేఖర రెడ్డి గారి చనిపోయిన దినం కనుక మీకు ఖుషిగా ఇస్తున్నా. వాళ్ళు ఏమంటారు, నాకు పొట్టా వస్తుంది, ఈ 40 ఏళ్ళు కాదు ఇంకా 50 ఏళ్ళు అయినా పొట్టా రాదు. ఎట్లా వస్తుంది మీకు ఎట్లా? ఆయన పాపం ఎవరైతే ఆ పాలేరులు 26 మంది ఉన్నారో 31 ఎకరాలు టాంపరింగ్ రికార్డ్ చేయలే, ఈ బలరామకృష్ణ కుటుంబ సభ్యుల పేరు మీద ఉంది. వాళ్ళు చేయలేదు, ఎందుకంటే పాపం అమాయకులు. ప్రతి రైతు సంఘం మీటింగ్ అప్పుడు వాళ్ళందరినీ తీసుకొస్తున్నారు. వాళ్ళు దాదాపు 70-80 మంది వాళ్ళేస్తారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు కదా. 1 ఎకరానికి 3 బతుకుతున్నారండి. భాస్కర్, ఇప్పుడు దాంట్లో ఫోటో ఉంది, నేను ఉప సర్పంచ్తో మాట్లాడాను. ఆ గ్రామంలో 3000 ఎకరాలు ఉంది. ఇది 1000 చిల్లరా. లియోనా దాంట్లో ఒక దాదాపు 300 ఎకరాలు అయినది. గవర్నమెంట్ అసైన్మెంట్ ల్యాండ్ ఉన్నది. ఇప్పుడు ఈడీ ఎన్ఫోర్స్మెంట్లో ఉంది. 1800 కోట్లు అయింది ఫేక్ డాక్యుమెంట్ పెట్టిన వీళ్ళది. ఈ కుటుంబ సభ్యులు 50 ఎకరాలు ఉంది. మెయిన్ ప్రైమ్ రూమ్ ఆ 50 ఎకరాలు లేకపోతే లియోనే లేదు.
అతను కూడా ఏదైతుందో 4 ఏళ్ళకి ఇప్పుడు ఈడీ ఎన్ఫోర్స్మెంట్లో ఉంది. అవైతేనో అది కోట్లు కొట్టాడాలి. కడమైన ఏదైతుందో గవర్నమెంట్ రికవర్ చేసి ఇస్తుంది. నేను ప్రజలకు చెప్పదలుచుకునేది ఏంటంటే, ముఖ్యమంత్రి గారికి రేపు ఇవన్నీ చెప్పదలుచుకున్నా, ఎవరైతే జ్యుడిషియరీ పవర్స్ ఉన్నాయో ఎంఆర్ఓ ఆఫీస్ ఓన్లీ ఎడ్యుకేట్ చేయండి, రైతుల ఒపీనియన్ తీసుకోండి, మీ హోటల్లో మీరు ఉండండి, మీరు గెస్ట్ హౌస్లు ఉండండి. ఎవరైతే దొంగలు ఉన్నారో ఇంతకాలము ఈ సంతోషు, మల్లారెడ్డి, ఈటల రాజేంద్ర వీళ్ళందరూ సాయం తీసుకున్నారో ఇప్పుడు వీళ్ళ దగ్గర వచ్చి తప్పుడు ఇస్తే దా సమాచారంతో అవగాహన లేకుండా ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే ప్రముఖంగా వచ్చింది. మాకు 4 వారాలు లేట్ అవుతుంది సార్, మాకేమి ఇబ్బంది లేదు. నేను చెప్పాను, నేను 2 గంటలు నిజాం క్లబ్లో కూర్చున్నాము. సునీల్ రెడ్డి గారు కూడా వాళ్ళని అడిగినారు లింక్ డాక్యుమెంట్, మీకు ధరణి ఉన్నదా, మీకు ఎందుకని ఏం జరిగింది, మీకు పాస్బుక్ ఉంది కదా, మీకు కంపెన్సేషన్ వచ్చింది అంటే సపోర్ట్ లేదు సార్, మాది కాదు ఒక వాళ్ళది, వాళ్ళకి ప్రాబ్లం ఉంది. వాళ్ళు ఎవరంటే వీళ్ళు ఫ్రీ ఇచ్చిన ల్యాండ్. సో దీనికోసం ప్రెస్కి రావాల్సి వచ్చింది. ఇవన్నీ సాఫీగా జరుగుతున్నాయి కనుక గత ముఖ్యమంత్రి వెరీ ఇంపార్టెంట్. ఇది ఈ ప్లేస్ 3 ఏళ్ల కింద పోయాను నేను. 21 ఎకరాలు సంతోషింది దాంట్లో పోతే నేను అక్కడ ఫైట్కు నేను పోయినప్పుడు ఏదైతుందో అక్కడ ఉండే వ్యక్తి ఈ ల్యాండ్ కవితదని చెప్పిండు. వాచ్మెన్ ఎవరు ఉన్నది, ఎవరిదా ఈ ల్యాండ్ అంటే కవితదని చెప్పిండు. నాకు ఇన్ఫర్మేషన్ కోసం పోయాను. అలాగే సంతోషి బాకారం విలేజ్లో 60 ఎకరాలు, మీకు ఫోటోగ్రాఫ్స్ అన్నీ ఇప్పుడు ఫ్లాష్ చేస్తా, అంటే నా వాట్సాప్లో ఉంది. 60 ఎకరాలు అక్కడ ఉండే మనిషి ఏం చెప్తున్నాడు, ఇది కవితదని చెప్తున్నాడు. సంతోష్ చెప్తాడు. నేను కవిత భర్తతో మాట్లాడాను, ఏమయ్యా మీది ఏం సంగతి అని. మేము కూర్చున్నాం, 1 to 1 కూర్చున్నాం, అంటే ఒక 4 కూర్చున్నాం. ఆ పిల్లవని కజిన్ కూర్చున్నాడు, ఇంకొక ఇటుకాల సత్యనారాయణరావు గారని 67-72లో ఎమ్మెల్యేగా ఉండే, ఎమ్మెల్యేగా అశోక్ గజపతిరాజు గారికి నేను కలిసిన పిల్లోని దగ్గర కలిసిన అశోక్ గజపతిరాజు మరదలకు కొడుకు చదువుకున్నాడు. సొంత ఆయన భార్య చెల్లి, వాళ్ళందరూ చనిపోయింది అనుకోండి. ఎక్స్ఎమ్మెల్యే గారు వాళ్ళు 3 బ్రదర్స్ చికోడీలో ఉంటారు. తో ఏం చెప్తారంటే ఇది నాది కాదని చెప్పాడు. ఎవరిదంటే మనమే ఎంక్వైరీ చేసుకున్నాం. అక్కడ చెప్తే చివరకు ఆ కవిత గారు ఏదైతుందో వాళ్ళ తండ్రి కంప్లైంట్ ఇచ్చింది అక్టోబర్లో. డాడీ పోయి ప్రకాశ్రావు పోతే అక్కడ పోతే మనిషి ఉన్నాడు, ఆయన స్వయంగా పోయిండు 3 ఏళ్ల కింద. మొన్న ఒక సెప్టెంబర్లో పోయిండు ఫామ్ హౌస్కు. అక్కడ ఉన్నోళ్ళు ఇది నాదని చెప్తున్నారు, నాది కాదు. ఆయనే ట్రేస్ అవుట్ చేసుకున్నాడు, మేము చెప్పలేము. మాకు సంతోష్ అని కూడా తెలియదు. సంతోష్ ఏదైతుందో ఎస్టాబ్లిష్ చేసిండు. ఏం చేయమంటారు? రెవెన్యూ రిపోర్టు, ఇంటెలిజెన్సీ రిపోర్టు డిపెండ్ అయ్యిండు. ఒక 6 నెలల ముందు నుంచి ఇంటెలిజెన్సీ రిపోర్ట్ తెప్పించుకొని ఆయన ఆఫీసులో ఎవరో నాకు తెలియదు, రాజశేఖర్ రెడ్డి డేటా ఢిల్లీ కాడ నుంచి ఉన్నాడు. ఐఆర్ఎస్ ఏదో రిజైన్ చేసి ఆయన దగ్గర పనిచేసిండు మొన్నటి వరకు. ఇంకెవరో ఆఫీసర్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మల్లారెడ్డి కాదు మల్లిగాడు వచ్చినా, సంతోష్ గాడు వచ్చినా, మీరు ఈ ఇష్యూలో బొమ్మరాజ్పల్లి ఇష్యూలో ఎవరికి అధికారులకు ఫోన్ చేయడానికి వీల్లేదని చంద్రశేఖరరావు గారు హుకుం ఇచ్చాడు. మీరు చూశారు కదా రిపోర్టు, మీ ముందుంది కదా రాజశేఖర్. ఆయన దిగిపోయిన తర్వాత నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది పక్కా 100%. ఈరోజు అక్కడ ఇంటెలిజెన్స్ ఆఫీసులో ఏ ఐజీ ఉండే, ఐజీ తర్వాత ఉండే ఎస్పీ ర్యాంక్ అయిన ఎవరు ఉండే అనేది కావాలంటే నేను ఇప్పుడు అంటే దాంట్లో ఒక పెద్ద అధికారికి ఏదైతుందో నేను ఇప్పుడు స్పీకర్ ఫోన్లో కూడా నేను మాట్లాడి వినిపించగలుగుతాను. ఇది తప్పేది ఉంటే ఐ విల్ లీవ్ దిస్ కంట్రీ, ఎంటైర్ లైఫ్ నేను ఈ భారతదేశంలో ఉండా. ఈ ప్రెస్ క్లబ్ ముందు కిరోసిన్ పోసుకొని ఏదో రాత్రి 12 గంటలకు ఏదో ఫోటోగ్రాఫ్లు వీడియోలు పెట్టా, ఐ విల్ డై. ఇది రాంగ్ అనుకుంటే అటువంటి కేసీఆర్ను వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ మంత్రివర్గ సభ్యులు ఉంటే కూడా చుమ్చామ్ ఇవన్నీ చూపిన, మొత్తం పేగులు తీస్తాయి ఇవన్నీ. ఈ ఫామ్ హౌస్ అంతా నా దగ్గర నేను చెప్పిన. ఎవరికి? ఆయన అల్లునికి, జాగ్రత్త బిడ్డ, ఈ ల్యాండ్లో ఎవరు రావడానికి వీలేదు, నాకు సంబంధం లేదు. నా ఫ్రెండ్ ఉన్నాడు ఏదో 10 ఎకరాలు రికమెండ్ చేసిండు, అదే ఉంటే మీరు సాయం చేయండి అన్నాడు. అటువంటిది ఈరోజు కాంగ్రెస్ వచ్చిన తర్వాత అన్యాయాలు నరికెడతా అని, అక్రమ హక్కులను ఏదైతుందో బంధిస్తా అని ఈ కమిటీ మెంబర్లు వెళ్ళేసినవా? ఎవరి కోదండరెడ్డి ఒకసారి పిలిపించుకో. ఇవాళ నా దగ్గర సీడీ ఉంది, పత్రికలు వచ్చింది ఉంది. 300 మంది కాదు 30 మంది ఉంటే కూడా మేము 920 acres వదిలిపెట్టి వెళ్ళిపోతాం. ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల ప్రాపర్టీ ఇవ్వాలని కష్టార్జితము బలైన వర్గాల బిడ్డలు యాదవులు 370 కోట్ల దానిక దాదాపు 400 కోట్ల 400 కోట్లు రూపాయి పోగేసి 13 మంది కంపెనీలు అమ్ముకొని ఏదైతే దీంట్లో పెట్టుబడి పెట్టిండ్రు. మీ ధరణి కమిటీలు పోయి అవగాహన లేకుండా అది పెన్ డ్రైవ్ కింద, స్పెషల్ డ్రైవ్ కింద తీసుకుంటాడ. నేను అడుగుతున్న ఈ ప్రెస్ ద్వారా, ఈ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ ద్వారా, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ద్వారా June 4th తర్వాత ఇదే కోదండరెడ్డి సునీల్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేస్తున్నా.
రెవెన్యూ మినిస్టర్, ఒక అడ్వకేట్ జనరల్, ఒక రిటైర్డ్ జడ్జ్ వచ్చి ఒక బహిరంగ సభ పెడదాం. 30 మందికి ఎవరైనా డిస్ట్రిబ్యూట్, ఈ ల్యాండ్కి సంబంధం లేదు, గ్రామంలో ఒక 30 వ్యక్తుల మీద అక్కడ ప్రాబ్లం ఉన్నదంటే ఈ ప్రాపర్టీ ప్రభుత్వానికి వదులుతాం. వేల కోట్ల రూపాయలు వస్తాయి. ఒక ఎగ్జాంపుల్, ఒక స్కీమ్, ఈ 200 రూపీస్తో గ్యాస్ కాకర్కి వస్తాయి. మొత్తం రాసిచ్చిపోతాం. అంటే మాకు వచ్చినాకనే మేము రాసిచ్చింది అయిపోతుంది, ఈ జూన్ లోపల అయిపోతుంది. జూన్ కాదు, ఇంకో 20 రోజుల లోపల అయిపోతుంది. అయిపోయినాక మీకు హ్యాండ్ ఓవర్ మీరే కదా రికవర్ చేసి ఇచ్చేది. మాకు ఇవ్వకుండా మేము చేసుకోగలుగుతాం, ఎట్లా చేసుకోవాలి తెలుసు, వాళ్ళని ఎట్లా ఊరికేయాలనేది. సో నేను అంటున్నా జాగ్రత్త. దీంట్లో ఇంకో కొందరు కాంగ్రెస్ నాయకులు, ఒక మాజీ ఎమ్మెల్యే ఎంటర్ అవుతున్నాడు, ఇంకొక నాయకుడు పోటీ చేసిన ఓడిపోయిన నాయకుడు ఎంటర్ అవుతున్నాడు. ఎవరిని మేము తప్పు పట్టడం లేదు. బహిరంగంగా జూన్ 4 తర్వాత బొమ్మరాజుపల్లెలో ఈ కమిటీ సభ్యులు నిన్న పోయింది కదా, 300 కుటుంబాలు, 300 కుటుంబాలు హరికోసపడ్డారు. 300 కాదు, 22-23 కుటుంబాలు. ఈ ల్యాండ్కి సంబంధం లేదు, డిస్ట్రిబ్యూట్ ఉందంటే ఈ ప్రాపర్టీ ఏదైతుందో ప్రభుత్వానికి ప్రజాహితం కోసం అంకితం చేయడానికి తయారుగా ఉన్నాం. మండింది 14 రోజులు, 3 రోజులు నిద్ర లేదు నాకు. నేను షుగర్ పేషెంట్ను, నా కాలుకు సైడ్ ఫ్రాక్చర్ అయింది. అంటే పత్రికల్లో టీవీలో వచ్చిన తర్వాత ఏంటిరా ఇది ఎక్కడికి పోతుంది, వీళ్ళందరూ మనకు మిత్రులు, కాంగ్రెస్ వస్తే ఏదో లాభం జరుగుతుంది అనుకుంటే వీళ్ళు చేసే పనిదా? ఎవరైతే దొంగలు ఉన్నారో ఆ దొంగల దగ్గర లంచ్ చేశారు, అక్రమ కట్టడాలు పోయి ఆనే ప్రెస్ మీట్. తో దీన్ని ఏదైతుందో మీ ప్రెస్ ద్వారా యాదవ్ బిడ్డలు, బలైన వర్గాలు 13 మంది, వాళ్ళందరినీ మేము ఆ కుటుంబ సభ్యుల వారసులు, అంటే ఈ 91, 92 రాలేకపోవచ్చు, హెల్త్ మంచిగుంటే ఈజ్ రెడీ టు కమ్, వాళ్ళందరినీ హైదరాబాద్లో ఒక మంచి ఎడిటర్స్ అందరిని పిలిచి కూడా ఒక రౌండ్ టేబుల్ పెట్టి ఏదైతుందో బొమ్మరాజ్పేటకి పెట్టి ఏదైతుందో స్పెషల్గా ఏదైతుందో వెహికల్స్ అరేంజ్ చేసి ఎంటైర్ సైట్ చూపెట్టి, అన్న దీంట్లో దొంగ ఈ ఫోటోలు, మనం ఫోటోలు మర్చిపోయాం అన్న, వీళ్ళు భూమి కొంటే ఇవెందుకన్నా, మిలిటరీ ఫోటోలు ఎందుకన్నా, మిలిటరీ బోర్డులు ఎందుకన్నా, ఇప్పుడే చూపెడు బాగండి మీకు మిలిటరీ బోర్డు. ఏది డిఫెన్సు, డెంటల్ కాలేజు, ఇగోండి. నేను ఫోటో ప్రింట్ తీయలే, మర్చిపోయినా రమేష్జీ. ఎందుక ఎవడన్నా ఒక 4 ఎకరాల్లో ఓ ఆర్మీది అని, డెంటల్ అని, సొసైటీ అని ఎవడన్నా పెడతారానా? మీకు ఎవరైనా ఉంటే ఇప్పుడే పటపట ఫార్వర్డ్ చేస్తా, పెడతారానా? చెప్పండి సార్. ఇవి ఇగో చూడండి, ఈ రెడ్డిది కూడా చూపెడతాం. ఇగోండి ఆర్మీ, ఒక 4 లియోనా పక్కకి. నేను అడుగుతున్న ఈ కమిటీ మెంబర్లను, అరే వాళ్ళకి ధరణి ఉన్నదయ్యా, పాస్బుక్ ఉందయ్యా, రైతు బంధు వచ్చిందయ్యా, కంపెన్సేషన్ కింద కోట్ల రూపాయలు వచ్చినాయి, వాళ్ళకి ఎందుకు అన్యాయం జరిగింది? ఎట్లా అన్యాయం జరుగుతుంది? అన్యాయం మా బలరామకృష్ణ గారి కుటుంబానికి జరిగింది, ఈ యాదవ్ బిడ్డలకు జరిగింది. $3 పనిచేసిండు ఫస్ట్ పోయినప్పుడు, $3 per hour. ఈరోజు ఎంత ఉంది? $15. తో కనుక జాగ్రత్త అనేది అవుతుందో, నేను ఇవన్నీ రేవంత్ రెడ్డి గారికి దృష్టికి తీసుకెళ్తాను. దీంట్లో మేము కూడా రేపు వచ్చిన తర్వాత మాకు ప్రభుత్వం హెల్ప్ ఏం అవసరం లేదు. కోర్టు, బైలా, ప్రజావేదిక అయినా తయారు, రెవెన్యూ మంత్రి వస్తాడా, సబ్ కమిటీ వస్తుందా, ఇదే కోదన్ రెడ్డి, సునీల్ రెడ్డి వస్తాడా, 300 మంది ఉన్నది, ఇదే రికార్డు మీద ఏదైతుందో రేపు తయారు బహిరంగ వేదిక. ఆ 10 గ్రామాల్లో ఒక 15-16 ఏళ్ళ కుర్రోని 10th చెప్పినట్టు వీళ్ళంతా దొంగలు పాపం. బలరామకృష్ణుడు సార్ ఒక గొడుగు పట్టుకొని నిల్చున్నంత జాగా లేదు సార్, రోడ్ మీద నిల్చోవాలి సార్. 920 ఎకరాల్లో 890 ఎకరాలు ఏదైతుందో కబ్జా గురి చేసి ఫేక్ డాక్యుమెంట్ చేస్తే 50 ఈయనే అనుకోండి, ఈయన పేరేంది మన చక్రవర్తి, దాంట్లో హోటల్ రూమ్స్ ఉన్నాయి. 890 50 పోతే 840 ఎకర్స్, ఒక 4-5 దొంగలు. దాంట్లో ఈరోజు సంతోష్ 21 ఎకరాలు ఉంది. డాక్యుమెంట్ అది నేను కాపీ తీయాలి, మీకు డాక్యుమెంట్ ఇస్తా. ఎవరు? పోచారం శ్రీనివాసరెడ్డి భార్య పేరు మీద. ఎవడైతే దొంగ వాళ్ళ బంధువు ఉన్నాడో శ్రీనివాసరావు, ఎమ్మెల్యే కాలనీలో ఉన్నాడు కదా, కవిత కేసులో పిలిచారు చూడండి, ఆ టికెటింగ్ ఇట్టిగా ఎయిర్ టికెటింగ్ ఇట్ట ఆయన భార్య పేరు మీద 21 ఎకర్స్. అరే సిగ్గులేదా మీకు?
కలెక్టర్ ప్రొసీడింగ్ కోర్టు ఇచ్చి ప్రొసీడింగ్ స్టార్ట్ చేస్తా అంటే మీరు కలెక్టర్ ఆఫీస్ ముందు ఉందే పోయి ధర్నా చేస్తారా? ఆయనకు విచారణ జరపకుండా చేయబడిన నిన్న 2 days బ్యాక్ ఇనామీ భూములకు అడిషనల్ కలెక్టర్ 271 ముగ్గురు స్టేకి పోయిందన్న. రేపు స్టే వెకెట్ చేస్తున్నాం. ఏమని? మా రికార్డ్స్ను ఫైల్స్ను తీయద్దు. నువ్వు దొంగ కాదయా, మేమే దొంగలము. బలరామకృష్ణ కుటుంబంలో దొంగలు అమ్మినరు. అమ్ముతా నువ్వెందుకు రికార్డ్ ఎందుకు బహిరంగంగా వస్తలేవు? నువ్వు నేను ఎంటర్ అయినాక సార్ రాజకీయ నాయకులు పేర్లు చెప్పదలుచుకోవాలి, చెప్పిన ఈ పేర్లన్నీ అక్కడ ఉండేటోళ్ళు దాదాపు నేను ఒక మినిమం ఒక 60 days అక్కడ స్టే చేసిన. పొద్దున్న 4 గంటలకే లియోనా కా నుంచి ఏదైతుందో ఎక్కడికి వస్తుంటే చౌరస్తా ఏదో ఓఆర్ఆర్ చౌరస్తా వచ్చి 4 గంటలకు నడుచుకుంటూ వచ్చి చాలా అవుతుంది. నా ఎంబడి లేదు, వెహికల్ లేదు. ఎప్పుడన్నా వెహికల్ ఉంటే డ్రైవర్ వచ్చి అంతే. 4 o'clock ఒక్కని ఇదివరకు ఒక 200 మందిని. ఈరోజు ప్రభుత్వం అధికారంలో ఉన్న వ్యక్తులు ఉన్నారు, గతంలో ప్రజాప్రతినిధులు, వాళ్ళకి చూపెట్టిన ల్యాండ్స్ డాక్యుమెంట్ చూపెట్టిన. ఒక రిటైర్డ్ జడ్జితో మాట్లాడిన కూర్చోండి. దీంట్లో నేను వీళ్ళకి సాయం చేసే ముందు ఒక రిటైర్డ్ ఐఏఎస్, ప్రజెంట్ ఒక ఐఏఎస్ నిపుణుడు డిస్కస్ చేసినాక నేను వీళ్ళకి మద్దతుకు చేశాను. ఇప్పటి వరకు ఒక చిన్న అగ్రిమెంట్ లేదు. నేను దాదాపు 20-25 లక్షలు ఖర్చు పెట్టుకున్నాను. నా తరఫున ఇక్కడ వాళ్ళకి అవసరం అనుకుంటే మీకు చెక్లతో సాధు పెడతా. ఒక రిసిప్ట్ తీసుకొని దాదాపు 4 కోట్ల రూపాయలు ఇప్పించారు. వైట్ మనీ 4 కోట్లు. చిన్న కాగితం రిసీవ్డ్ అని లేదు. నీతి నిజాయితీగా ఉన్నవాడిని. దీంట్లో కొంత పేదలకు, కొంత ప్రభుత్వానికి, అలాగే నాకు జర్నలిస్టులతో ఉన్న సంబంధము అసలు చెప్పరానిది. ఒక పెద్ద నాయకునికి చెప్పాను నేను, జర్నలిస్టుల కోసం ఒక 1 acre 2 acres అక్కడ చేసి రాజ్యసభ ఎమ్మెల్సీల ఫండ్స్ తోటి ఒక 20-25 రూములు బ్రహ్మాండంగా రూములు కట్టించి ఒక మ్యారేజ్ హాల్కి ఏదైతుందో బిల్డప్ చేపించేసి జర్నలిస్టుల కోసం ఒక లైఫ్ లాంగ్ ఒక ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్ని ఎట్లా చేయాలనేది వాళ్ళకు వదిలిపెడతాము. పెళ్ళిళ్ళు కానీ ఏది చేసుకున్నా ఫ్రీ ఆఫ్, అది మిగతాది దానికి ట్రస్ట్కి వస్తుంది. మినిమం ఎక్స్పెండిచర్ ఓన్లీ కరెంట్ ఛార్జ్. అది ఈరోజు నోవటాల్ అని చెప్పను కానీ ఇది ఉన్నది కదా మరి దానిపై జేఆర్ గార్డెన్స్ ఇవాళ రేపు బాగున్నాయి కదా. ఈ సంధ్య ఫేమస్ ఉన్నాయి కదా సార్. అంతటికంటే బ్రహ్మాండది నేను బతుకుంటే ఒక 2 years లోపల ఒక జర్నలిస్టుల కోసం చేయాలని. ఆ కుటుంబాలు ఏదైతుందో జీతాలు ఇవ్వలేక కొందరు నెలల తరబడి ఏదైతుందో 100 పేపర్లు 100 ఛానళ్ళు పెట్టి 2 నెలలు చేసుడు పైసలు ఇచ్చులేదు. వాళ్ళ కుటుంబాలు ఎక్కడన్నా పోవాలంటే ఎటువంటి ఏదైంది ఎమ్యూనిటీస్ ఆఫ్ విత్ ఏసీ అవన్నీ నేనే దాన్ని మ్యాప్ చేసి ట్రస్ట్కు ఒక నేను 10-11 మంది అంటే నిష్టగా దేశంలో నాయకత్వం వహించి నీతి నిజాయితీగా ఉన్న ఒక 8-10 మందిని సెలెక్ట్ చేసి నేను ఇంకెవరైనా చేయండి ట్రస్ట్ చేసి ఫర్ ప్రభుత్వానికైతేనేమో 15-20 ఎకరాలు. ఒక మంత్రి వచ్చినా అక్కడ ఉండాలి, ఒక చీఫ్ మినిస్టర్ వచ్చినా. ఈ దేశంలో బొమ్మరాజుపేట మిమ్మల్ని తీసుకెళ్తాను. ఇప్పుడు మీరు కావాలంటే ఒక లీవ్ నాడు మిమ్మల్ని తీసుకుపోయి చూపెడతాను. అది వన్ ఆఫ్ ద బెస్ట్ స్పాట్ లైక్ ఊటీ. ఇవాళ కన్వెన్షన్ సెంటర్ నోవోటాల్లో ఉంది, ఏషియాలో నెంబర్ 1. దానికంటే 10 అంతలు. దాంట్లో లైటింగ్ సిస్టమే లేదు. ఏషియాలో అంటే దేశంలో కాదు, అమెరికాలో ఎలా ఉందో అటువంటి ఒక కన్వెన్షన్ సెంటర్, హెలిప్యాడ్. ఇవాళ 450 రూములు ఉన్నాయి, 850 ఎంప్లాయీస్. లియోనా 20 రోజులు ఫుల్ అవుతుంది. 10,000 రూమ్ అన్నా, టవర్లో 6,000 రూమ్ అన్నా, తిండి తింటే 1,500 రూపాయలన్నా. అటువంటిది మేము బడ్జెట్ హోటల్స్ని గిట్ట ప్లాన్ చేసి ఎన్ఆర్ఐస్ దాంట్లో ఇన్వాల్వ్ చేస్తున్నాను. ల్యాండ్లో డెవలప్మెంట్లో ఇన్వాల్వ్ చేసి దాన్ని ఒక టూరిస్ట్ కేంద్రంగా, థియేటర్స్, అవుట్లెట్స్, డైరెక్ట్ ప్యాకేజీలో నార్త్ ఇండియన్ పెళ్లి చేసుకుంటూ వచ్చినట్టు హెలికాప్టర్ మీద వస్తాడు, లగేజ్ అంతా బస్సులో వచ్చేటట్టుగా. ఎయిర్పోర్ట్ మనం చేయలేం స్పెషల్ ఫ్లైట్, ఎందుకంటే 100 kilometers కనుక హెలిప్యాడ్కు ప్రాబ్లం ఉండదు. కనుక మీ ద్వారా నేను ప్రెస్కు రావాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే వాళ్ళ తరఫున ఓన్లీ బికాస్ ఆఫ్ నిన్న కమిటీ వాళ్ళు 14/15 ప్రింట్అవుట్లో కొన్ని సోషల్ మీడియాలో ముఖ్యంగా ప్రముఖంగా నేను చూసింది ఏదైతుందో ఆంధ్రజ్యోతి వాళ్ళ తప్పు కాదు చెప్పింది రాస్తారు. దిశ దాని మీద అవుతుందో నేను వాళ్ళతో మాట్లాడాను, తప్పు జరిగిందన్నారు. కానీ నేను ఖచ్చితంగా దీన్ని రేపు రాబోయే రోజుల్లో ఏ మెంబర్ కూడా తప్పు చేయొద్దు. జ్యుడిషియరీ పవర్, నువ్వు పో, రైతుల ఒపీనియన్ తీసుకో. నీవు ఎక్కడ తినడానికి వీలేదు, టిఫిన్ కానీ వాళ్ళ గెస్ట్ హౌస్లో ఉండడానికి వీలేదు. నీ తిండి నువ్వు తిను, టిఫిన్ పట్టుకపో.
లేకపోతే బిచ్చం ఎక్కడన్నా అన్నదానం చేసి అక్కడ పోయి నీ దగ్గర శక్తి లేకపోతే అన్నదానం కూడా పోయి తిను. వాళ్ళు ఇచ్చిన రుచికర భోజనాలు చేసి ఆ దొంగలు చెప్పినట్టుగానే ఏదైతుందో నువ్వు చేస్తే మా కడుపు మండింది. మీడియా అంటే తెలుసు, ఈనాడు రాకముందు కరపత్రాలతోటి తెల్లరాతలు మార్చింది నేను, కరపత్రాలతోటి. నా పేరే మంచిర్యాల ప్రకాష్. రామారావు గారు లెటర్ రాసి సారా మిషన్లు, అక్రమ మిషన్లు, బోర్లు. జడ్పీ చైర్మన్ పవర్ఫుల్ ఇంద్రకరణ్ రెడ్డి 87. 88లో నారాయణరావు రెండోసారి ఎమ్మెల్యే చీఫ్ విప్ గజగజలాడించినాడు. అటువంటి వాళ్ళ కాంట్రాక్ట్లై అటువంటి అక్రమ సారా మిషన్లు తీయించినవన్నీ 88 అవన్నీ ఇప్పుడు పత్రికలో బంధించినాయి. నా దగ్గర రికార్డు ఉంది. దయచేసి ఏదైతుందో మీరు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇదేదైతుందో ఇది బిగ్ ఇష్యూ. 920 acres ఆఫ్ ఎన్ఆర్ఐ ప్రాపర్టీస్ను దొంగ డాక్యుమెంట్లతోటి చేసిండ్రు. అంతే ఎస్టాబ్లిష్ అయింది. ఎవ్రీథింగ్ ఈజ్ ఎస్టాబ్లిష్. కలెక్టర్ది కూడా మీకు కాపీ వాట్సాప్లో నేను దాన్ని కాపీ చేయలేకపోయినా ఒకటి ఇది ఫోటో, దీని పేరేంది, ఈ మిలిటరీ బోర్డులదును కలెక్టర్ ఆర్డర్స్ ఆల్రెడీ ఫైండింగ్ ఇచ్చేసేసాడు. ఇది 650 ఒక ఇనామీది ఉంది. ఆ ఇనామీది కూడా 15-20 రోజులు వచ్చేస్తుంది. ఎనీ డౌట్ సార్? అన్నా డిమాండ్ ఏంది? పబ్లిక్ చెప్పడానికి డిమాండ్ ఏం లేదు. డిమాండ్ కోర్టుకెళ్ళి వస్తుంది, అన్ని కోర్టుకెళ్ళి చేస్తుంది ప్రభుత్వం. రేపు వచ్చినాక డిమాండ్ అప్పుడు చేస్తా. నెల రోజుల తర్వాత మాకు రికవరీ చేసి ఇమ్మంట. ఇవ్వకపోతే మేమే చేసుకుంటాము. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా. రాత్రి కంటైనర్లు రేకులు పెట్టిందంటే ఒక 20 బ్యాచ్లు పెట్టిందంటే ఒక 1.5 ఖర్చు అవుతుంది. తెల్లారి వరకు ఏముండదు. ఒక వాచ్మెన్లో రూములు ఉంటుంటారు. అంతా ఓపెన్ ల్యాండ్ అక్కడ. డిమాండ్ నాది, డిమాండ్ నేనేం లేదు. ప్రభుత్వాన్ని ఏం చేయమంటలేను. కానీ ఎవరైతే నువ్వు కమిట్ చేసినావో వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు, తప్పు చేస్తున్నారు. ఇక ముందు తప్పు జరగకుండా చూసుకోమని చెప్తున్నాం. దొంగలు శిక్షించేది కోర్టు ద్వారానే. మంత్రులు చెప్తే మంత్రులు చేస్తారా? ఆయన కోర్టుకు పోతాడు కదా, మంత్రి శిక్షిస్తాడా, ఊరేస్తాడా? రేపు రికవరీ అవుతుంది. క్రిమినల్ ప్రొసీడింగ్స్, ట్యాంపరింగ్ రికార్డ్స్ మీకు కావాలంటే కలెక్టర్కి పంపుతాను. మీకు 7వ తారీఖు అక్టోబర్ నాడు ఇచ్చిందాన్ని వాట్సాప్లో. అది ప్రింట్. నేను కొంచెం వేరే పనుల మీద నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బట్ క్లారిటీ ఉంది. దే విల్ గో టు ద జైల్. చట్టాలు, సుప్రీంకోర్టు రూలింగ్ ఉంది. అది ప్రభుత్వం అమలు చేసే అవసరం లేదు. మేము అధికారులకు ఇస్తాం, ఆటోమేటిక్ తెలియదు కంటెంట్. ఇప్పుడు కలెక్టర్ ఏం చేసిండు? ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు చెప్పిండు. ఆపిండా? ఆపలే కదా. ఎందుకంటే ఆయన బోర్డులోకి పోయిండు. నా సర్వీస్ రిమార్క్ వస్తుంది సార్ అని చెప్పిండు. మీరు నాకు సాయం చేయొచ్చు, బట్ కంటెంట్ ఆఫ్ కోర్ట్ వేసిండు. కోర్టుకు నేను జవాబుదారి కావాల్సి వస్తుంది అన్నాడు. వినలే. ఇది మేము చేసేది. నా డిమాండ్ ఏమన్నా సార్? ప్రభుత్వం డిమాండ్ కాదు. ఈ సభ్యులను ఏమవుతుందో మిస్యూజ్ చేయకమని చెప్తున్నాను సార్. నా డిమాండ్ అదే సార్. ఇది ముఖ్యమంత్రి గారికి స్వయంగా కలుస్తున్నాను. 2-3 రోజుల్లో మొత్తం కొన్ని నాకు సోషల్ మీడియా కొన్ని ఇంటర్వ్యూస్ ఉన్నాయి. అవి అయిన తర్వాత ఏదైతుందో ఐ షుడ్ మెట్ అండ్ విత్ వాళ్ళ రికార్డ్ చేసింది పేపర్లు వచ్చినాయి కూడా నేను ముఖ్యమంత్రి గారికి సబ్మిట్ చేస్తున్నా. ఇక ముందు ఇంకోటి, ఈరోజు ఏదైతుందో మల్లారెడ్డి గారి కాలేజు చేసిండు. తనకు వాళ్ళిద్దరు క్లాష్ ఉంది. రామేశ్వరరావు క్లాష్ ఉంది. రాగ దేశాలకు మనం ప్రమాణ స్వీకారం చేసిన ఒక ముఖ్యమంత్రిగా మీకు ఆ నోట్లో చెప్పాను చూడండి. ఈరోజు రామోజీ ఫిలిం సిటీలో ప్రభుత్వ రహదారిని కబ్జా చేసింది. రెవెన్యూ రిపోర్ట్తో సహా ఇచ్చాను నేను. నెంబర్ ఆఫ్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇప్పుడు అవన్నీ కూడా సీఎం గారికి దృష్టికి తీసుకెళ్తున్నా. మీరు వారితో సంప్రదించిండ్రు, మీకు వారు మిత్రులుగా అడ్వైజ్ చేయండి. ఈ తో విడిచిపెట్టవా అని కావాలంటే ఇంకా ప్రభుత్వం జాగి ఉంది కదా అక్కడ. 602 మందికి పొట్టాలు ఇచ్చిండ్రు. వాళ్ళని రాణిస్తాడు 200 ఎకరాలు. దాంట్లో కోట్ ఆఫ్ ఆర్ట్స్ ప్రాపర్టీ ఉంది, భూదాన్ ఉంది, హరిజన్లు ఉన్నది. ఆ ఊరు సర్పంచ్ లేడీ వాళ్ళ ల్యాండ్ ఉంది. దాంట్లో కోర్టులో ఉన్నాయి కేసులు. ప్రజారాధన ఈరోజు ఇబ్రాహీంపట్నం టు అనాజ్పూర్ రాకుండా మొత్తం గేట్లు అడ్డం 12 కిలోమీటర్లు తిరిగిపోతాను కోహడ మీదకి వెళ్ళి. ఇటువంటివి చేయండి. ఇప్పుడేమైందా? ముఖ్యమంత్రి గారికి ఆ ఇద్దరు శత్రుత్వం ఉంది. వారి మీద చేస్తే మీకు మచ్చ వస్తుంది. మంచి పరిపాలన చేస్తుండ్రు రేవంత్ రెడ్డి గారు. నా లెటర్లో చెప్పిన చూడండి. దయచేసి రాగ దేశాలకు ఆ రెండింటి మీద అంత సత్వరంగా తీసుకున్నారు. వై నాట్ ఆఫ్ రామోజీ ఫిలిం సిటీ? రాజశేఖర రెడ్డి ఇచ్చిండే. రాజశేఖర రెడ్డి పేరు శుద్ధిస్తుండ్రు. ఆ గ్రామాలకు పంపేయండి. మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ రెవెన్యూ సెక్రటరీ దానకిషోర్ కలెక్టర్ ఉన్నాడు. ఇప్పుడు ఏదో మున్సిపల్ పెద్ద పొజిషన్ ఉన్నాడు. రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉండగా
2010లో స్వయంగా ఇన్ఫర్మేషన్ యాక్ట్ కోసం దానకిషోర్ గారికి నేను ఫోన్ చేయించాను, స్వయంగా చేశాడు. ఈరోజు దానకిషోర్ గారు సెక్రటరియట్లో ఉన్నాడు, అడగండి వెళ్ళి. పెండింగ్ పెడితే నేను ఫోన్ చేసింది, ఏమయ్యా ఎందుకు, నా ప్రకాశ్రావు నా మిత్రుడు, నీతి నిజాయితీ పరుడు, మీరు అజ్జేయకండి. నేను ప్రకాష్ పక్షం కాదు, రామోజీ పక్షం కాదు. ఫ్యాక్ట్ ఏంటంటే రిపోర్ట్ వచ్చింది, అది ఇంప్లిమెంట్ చేయరు. ఇప్పుడు ఒక ఆయన అంటాడు, ఈ కోదండ రెడ్డి అంటాడు నా దోస్త్ అంటాడు. ఆయన ఇబ్రాహిం పట్నం టికెట్ అడిగాడండి కోదండ రెడ్డి గారు, దోస్త్ అంట ఆయనకు, ఇద్దరు క్లాస్మేట్స్. ఏదవుతుందో 100 సార్లు ఈయన ఇంటికి భోజనానికి వచ్చిండే, ఆయన ఇంటికి ఈయన పోయిండు. ఈయన చిన్న నౌకరు చేసిండే, ఆయన పచ్చళ్ళు అమ్ముకున్నాడు. ఏం దోస్తాయా, నేను కాంగ్రెస్కు వ్యతిరేకమని కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చాడు. 83 జనవరి 5వ తారీఖు నాడు పోలింగ్, తెలుగుదేశానికి ఓటేయమని బ్యానర్ ఐటమ్. ఒక పత్రిక అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది కానీ, వాళ్ళని ఇచ్చిన స్టేట్మెంట్ ఇస్తుంది కానీ పత్రిక రాస్తుందా ఓటేయమని? ఇది పత్రిక సిద్ధాంతాలేనా? ఇది నా డిమాండ్ సార్ అన్నా, ఎనీ డౌట్? ఇది నా డిమాండ్. ఓకే, థ్యాంక్స్ అన్నా.